హాయ్ అండి. ఈరోజు మనం గుత్తంకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకుని వంకాయలని శుభ్రంగా కడుక్కోవాలి. ముక్కలుగా కోసుకుని 4 పలకలకు కోసుకోవాలి. దానిలో కావాల్సిన మసాలా చూద్దాం. ఇప్పుడు నువ్వులు, పల్లీలు, అల్లం, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీడిపప్పు, జీలకర్ర అండ్ మసాలాలు. వీటినన్నిటినీ ఒక ప్యాన్లో వేసుకుని కొంచెం లైట్గా వేడి చేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకుని మసాలా ఒక మిక్సీ జార్లో తీసుకుని దాన్ని మసాలా పెట్టి దానిలో కొంచెం ఉల్లిపాయలు, టమోటాలు, ఉప్పు, కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తినేదాన్ని బట్టి వేసుకోవాలి. నేను కొంచెం మా ఇంట్లో ఘాటు అనేది కొంచెం ఎక్కువగా తింటారు, అందుకే కారం ఎక్కువ వేసాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని దాన్ని మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టి దానిలో 3 టేబుల్ స్పూన్ల నూనె ఆయిల్ పోసుకుని దానిలో మనం నీళ్ళలో పెట్టుకుని కడుక్కుని వంకాయలు వేసుకుని కొంచెం దాన్ని ఫ్రైలాగా చేసుకుని దానిలో కొంచెం లైట్గా జీలకర్ర వేసుకుని, ఎందుకంటే జీలకర్ర ఎందుకు వేస్తానంటే దీనిలో కొంచెం ఆ జీలకర్ర ఫ్లేవర్ అనేది దానికి పడుతుంది, చాలా బాగుంటుంది. దీనిలో ఇవి ఈలోపు పక్కన ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుని గుజ్జుగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇవి మగ్గినాయో లేదో చూసుకుని మూత పెట్టుకుని మగ్గినాయో లేదో చూసుకుని కొంచెం ఇట్లా మగ్గిన తర్వాత, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా మగ్గిన తర్వాత దీనిలో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని దాన్ని తీసిన తర్వాత దానిలో కొంచెం ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది చూస్తారు. అప్పుడు మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, చెప్పాను కదా ఇందాక మీకు, అది తీసుకుని దీనిలో కలుపుకుని కొంచెం లైట్గానే ఉండాలండి చింతపండు, మరీ హెవీగా ఉండకూడదు. తగిలిందా లేదా అన్నట్టు ఉండాలి పులుపు. అట్లా చేసుకుని దాన్ని మూత పెట్టుకుని కొంచెం ఇదైన తర్వాత ఒక గ్లాస్ వాటర్, అంటే గ్రేవీ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వాటర్ పోసుకుని దాన్ని కలుపుకుని, లేకపోతే కొంచెం సరిపోతాయి. దాన్ని మనం చూస్తే మనకి ఎంత కావాలనేది కలుపుకుని చూసుకోవచ్చు. అది ఉడికిన తర్వాత కాస్త ఇదైన తర్వాత మొత్తం దగ్గర పడ్డాక ఆయిల్ బయటపడుతుంది. అప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. మసాలా గుత్తి వంకాయ కర్రీ రెడీ.